ఎక్కువ అంటే నేను చెప్పుకోకూడదు. 94 సినిమాల్లో 80% ఫిలిమ్స్ సక్సెస్ అయినాయి. మీరు 94 సినిమాల్లో ఎక్కువ శాతం భారీ సక్సెస్లు వచ్చాయి. అందులో కోదండరామిరెడ్డి గారి ఘనత ఎంత? మీరు ఎంతో లైఫ్ ఇచ్చిన మీ హీరోల ఘనత ఎంత? ప్రతి ఒక్కరిది ఉంటుందండి దీంట్లో. మెయిన్గా ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఆడియన్సు ప్లస్ రైటర్స్ అండి. రైటర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారండి. యాక్చువల్లీ యాక్టర్ అవుదామని మీరు ఇండస్ట్రీకి వచ్చారు, డైరెక్టర్గా మారారు. ఎప్పుడైనా మీ హీరోల్ని తెరపై మీరే క్రియేట్ చేసిన హీరోయిజం చూస్తే మీకు ఎప్పుడైనా ఈర్ష్య కలిగిన సందర్భాలు ఉన్నాయా? అంటే బిగినింగ్లో అనుకున్నాను కానండి హీరో అవుదామని. ఒకసారి డైరెక్షన్ దీంట్లోకి వచ్చిన తర్వాత నన్ను చేయమన్నా కూడా చేయలేదు. ముఖ్యంగా మీరు శోభన్ బాబు లాగా ఉంటారనే అనేవారు చాలా అందరూ అంటారు. నేను శోభన్ బాబు నాకు రోజు అడిగాను, అంటే చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు, శోభన్ బాబు నీలాగా ఉంటానని అంటున్నారు అందరూ, మరి ఆస్తిలో సగం నాకు రాసి అని అడిగాను. అడిగితే అట్లాగే తీసుకోరా, కానీ అందరు పిల్లల పేరు మీద రాసేసాను నేను, నా మీద ఏమి లేదు అన్నాడు. మీరు మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఒకే టైంలో మీరు పీక్కి రీచ్ అయ్యారు. యాక్చువల్లీ ఆయనతో మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అంటే కృష్ణ గారు నటించవలసిన ఖైదీలో ఆయన నటించడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కృష్ణ గారిని అనుకున్నామమ్మా, బట్ సబ్జెక్టు కరెక్ట్ అయింది కుదరలేదు. ఆయన అప్పుడు మంచి పీక్లో ఉన్నారు. సరే మేమంతా నెల్లూరు వాళ్ళం కాబట్టి ప్రొడ్యూసర్స్, నేను డైరెక్టర్ని, చిరంజీవి గారు వీళ్ళంతా కూడా నెల్లూరులో సెటిల్ అయిన ఇది కదా, చిరంజీవి గారిని అనుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి, అందులోనూ ఫస్ట్ ఫిలిం మా ఇద్దరు కాంబినేషను న్యాయం కావాలి. అవును, న్యాయం కావాలి అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఫస్ట్ ఫిల్మ్ సంధ్య బాగుంది, పర్వాలేదు అన్నారు. నేను థియేటర్లోకి వెళ్ళి చూశాను. ఆ సినిమా చూసి నాకు క్రాంతి గారు న్యాయం కావాలి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా అసలు ఎల్వి ప్రసాద్ గారు నన్ను హిందీలో చేయమని అడిగారు. నేను చేయను సార్ అన్నాను. ఎందుకు చేయు అన్నాడు. నాకు హిందీ రాదు కదా సార్ అన్నాను. తర్వాత తాతినేని రామారావు గారు చేశారు. సో అదొకటి మిస్ అయ్యానని ఫీలింగ్ నాకు. ఇక ఖైదీ నెల్లూరు వెళ్ళామే కాబట్టి నెల్లూరు హీరోతో ఎట్లా ఉంటుంది, అందులో మా ఇద్దరు కాంబినేషన్ పెద్ద హిట్ కాబట్టి అని అనుకుని, ఒకరోజు తిరుపతి రెడ్డి గారు పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్తే రాత్రి ఒక క్యాసెట్ చూశానన్న, చాలా బాగుంది అంటే, ఏం క్యాసెట్ అంటే ఏదో ఇంగ్లీష్ పిక్చర్ ఏదో చెప్పారు. దాంట్లో గెటప్పే మేము తీసుకున్నది, సబ్జెక్ట్ అసలు తీసుకోలేదు. ఆ గెటప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. సో ఆ గెటప్ తీసుకుని మేము సబ్జెక్టు తయారు చేసాం. అప్పట్లో విమర్శలు ఏం రాలేదా సార్? రగులుతోంది మొగలిది పద పాట తీసుకుంటే కొంచెం శృంగారపరమైన సన్నివేశం కొంచెం ఘాటుగా ఉన్నట్టు విమర్శ ఎప్పుడైనా వచ్చిందా? అసలు రాలేదండి. అసలు అందరూ ఇప్పటికీ ఆ పాట ఎంజాయ్ కడప చేస్తారు. సైడ్ ఎవరో పాపం ఒక అతను పిచ్చి పెట్టిపోయి ఒక 7-8 సంవత్సరాలు రోడ్డు మీద ఆ పాట ఇట్లా చేతులు పెట్టుకుని పాడుకుంటూ తిరిగేవాడంట. మీరు ఎక్కువగా సినిమాలు హిట్లు ఇచ్చింది చిరంజీవి గారి కాంబినేషన్ తోటి. ఒక హీరోగా ఆయన ఎలా మీరు బేరీజ్ వేస్తారంటే, అఫ్ కోర్స్ రాష్ట్రం అంటే బాగా ఆయన ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఒక డైరెక్టర్గా మీరు ఆయన కష్టపడి పనిచేస్తాడు అమ్మాయి. అభిలాష షూటింగ్ అప్పుడు రాత్రి 12-1 గంట దాకా షూటింగ్ చేసి, ఒక్కొక్కసారి 2 గంటల దాకా షూటింగ్ చేసి, మళ్ళీ 5 o'clock ఎర్లీ మార్నింగ్ షాట్ తీసేవాడిని నేను. చిరంజీవి గారు రెడీ అనేవారు. అట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి ఉంది, యురేకా సాకామైక అని, అది దాదాపు 17 రోజులు తీశాను. 17 రోజులు షూటింగ్ అంటే డైలీ చేసేవాళ్ళం కాదు, ఎర్లీ మార్నింగ్ చేయాలి కొన్ని షాట్లు. అంటే రాత్రి 2 గంటల వరకు జైల్లో షూటింగ్ చేసి మళ్ళీ 5 o'clock